హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హెల్మెట్ గురించి ఒక అవేర్నెస్. మామూలుగా హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తా కదా. ఈరోజు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అవేంటో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒకసారి చూడండి, దీని గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే హెల్మెట్ చాలామంది పోలీసుల కోసం జస్ట్ ఏదో స్టైలిష్ కోసం అయితే తీసుకుంటున్నారు కదా. వాళ్ళ కోసం మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే పోలీసుల కోసం తీసుకుంటారు. ఆ హెల్మెట్స్ అని ఎట్లా ఉంటాయి, అయితే లూజ్ ఉంటాయి, అయితే టైట్ ఉంటాయి. ఎందుకు అని అంటే అదొక డమ్మీ హెల్మెట్, వాటిలో సైజెస్ అంతా అబ్జర్వేషన్ ఎవరు చేయరు. బట్ సైజ్ అనేది మ్యాండేటరీ. ఎలా అంటే సైజు ఒకవేళ హెడ్కి టైట్ ఉందనుకోండి, ఇంపాక్ట్ చాలా చూపిస్తుంది. ఏదైనా ప్యాథోల్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు గట్టిగా ప్రెస్ చేసినట్టు అవుతుంది. అది ఇంటర్నల్గా చిన్నగా ఇష్యూస్ వస్తాయి, అది బయటికి ఏర్పడదు వెంటనే. అండ్ లూజ్ ఉంటే ఇట్లా అవుతుంది కదా, అప్పుడు హెడేక్ వస్తుంది. అది ఎక్కువసేపు పెట్టుకోలేము. కాబట్టి డమ్మీ హెల్మెట్లు వాడేవాళ్ళు చాలామంది ఇదే నెగ్లెక్ట్ చేస్తారు. అది లాంగ్ టైం మీకు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. దానివల్ల హెల్మెట్ పెట్టుకోబుద్ధి కాదు. నాకు హెల్మెట్ పెట్టుకుంటే ఎట్లా అవుతుంది అనడానికి కారణం ఇవే. కాబట్టి రైట్ హెల్మెట్ చూస్ చేసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే బ్రాండెడ్ హెల్మెట్ యూజ్ చేయండి. హెల్మెట్ పర్ఫెక్ట్గా హెడ్కి ఫిట్ అయింది అనుకోండి, ఏ ఇష్యూస్ ఉండవు. మనం లాంగ్ టర్మ్ యూజ్ చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది వచ్చేసి, కొంతమంది హెల్మెట్స్కి లాస్ట్కి టెయిల్ ఉంటుంది, అది మంచి లుకింగ్ ఉంటుంది అని చెప్పి తీసుకుంటున్నారు. బట్ తీసుకోండి, అది మీరు సోలోగా రైడ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేయండి. వెనుక ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, మీరు సడన్గా ఏదైనా వచ్చి బ్రేక్ వేస్తే అది కరెక్ట్గా ఈ ప్లేస్లో గట్టిగా ఇంపాక్ట్ చూపిస్తే వెనుక కూర్చున్న వాళ్ళకి పగిలిపోతాయి, వాళ్ళకి ప్యాచెస్ అవుతాయి, ఆ రేంజ్లో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి రైట్ హెల్మెట్ చూస్ చేసుకోండి. అండ్ ఈ స్ట్రిప్ యూజ్ చేయండి. స్ట్రిప్ యూజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కింద పడే లోపు, హెడ్ కింద తగిలే లోపు హెల్మెట్ హెడ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హెడ్ కింద తగులుతుంది. పెట్టుకొని ఇంతసేపు పెట్టుకునేవారని కాదు, గంట సేపు పెట్టుకున్నా, 5 నిమిషాలు పెట్టుకున్నా, అది కింద పడేటప్పుడు ఉండేది అనుకోండి, వేస్ట్ ఆఫ్ యూజ్ అది. కాబట్టి హెల్మెట్ ప్రాపర్గా యూజ్ చేయండి. హెల్మెట్ పెట్టుకోవడం కాదు, హెల్మెట్ని ప్రాపర్గా యూజ్ చేయండి. పోలీసుల కోసం హెల్మెట్ వాడకండి, మీకోసం, మీ సేఫ్టీ కోసం వాడండి. కింద పడిన తర్వాత కాలు చెయ్యి ఇరిగితే ఎన్ని లక్షలు పెట్టినా మళ్ళీ నార్మల్ అవ్వచ్చు. బట్ హెల్మెట్ పెట్టే కాస్ట్ కోసం మీరు ఆలోచించి డమ్మీ హెల్మెట్స్ తీసుకొని, మీరు కింద పడినప్పుడు ఇంపాక్ట్ హెల్మెట్ వల్ల కానీ, హెల్మెట్ లేకపోవడం వల్ల కానీ ఇంపాక్ట్ జరిగిందనుకోండి, మీరు ఎన్ని లక్షలు పెట్టినా రికవరీ అవ్వలేరు. కాబట్టి హెల్మెట్ యూజ్ చేయండి, రైట్ హెల్మెట్ యూజ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.